ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. రుణ ఒత్తిళ్లు కూడా బాగానే పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా సమర్థవంతంగా ఉన్నప్పటికీ కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలని నిర్వహించలేకపోతారు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇంకా విదేశీ వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో నూతన ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. బంధువులతో మైత్రి కూడా పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయవంతమైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిరుత్సాహం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితి అన్ని రంగాల వారికి ఉన్నప్పటికీ వ్యవహారాల్లో మాత్రం నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి కూడా ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులత ఉన్నప్పటికీ కూడా పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. పరిష్కారం లేనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి ఖర్చులపై ఏర్పడినటువంటి నిరుత్సాహం మెల్లమెల్లగా వీడిపోతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రోత్సాహం ఉన్నప్పటికీ తర్వాత నిరుత్సాహ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. విజయాలు చేజిక్కించుకునేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఏకాగ్రతకై చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి బాగా ఫలిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. పెట్టుబడుల ద్వారా మాత్రం ఆదాయాన్ని గడించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాల్ని చేపట్టేందుకు చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు గృహరీత్యా కూడా తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి, లాభిస్తాయి కూడా. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణని ఉల్లంఘించేటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థిక రీత్యా చోటు చేసుకుంటే అనిశ్చితి ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కూడా చోటు చేసుకుంటుంది. విద్యా సంబంధిత విషయాలు మాత్రం సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాల్లో పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8.
ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఏకాగ్రతతో చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగానే లాభిస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా చోటు చేసుకుంటుంది. గృహ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు, వ్యవహారాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సూక్ష్మతని పెంపొందింప చేసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఖర్చులు బాగా పెరుగుతాయి, అంచనాల్ని మించుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. గృహరీత్యా కూడా ఏర్పడినటువంటి పేచీలు త్వరితగతిని వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి ప్రణాళికలు బాగా పనికి వస్తాయి. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. క్రీడా విషయాల్లో కూడా రాణిస్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆనంద సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.